నమస్తే. సో, ఈ వ్లాగ్ వచ్చేసి పూజ వ్లాగ్ అనమాట. సప్త శనివారం పూజ చేసుకున్నాము. సో, ఇది ముందు రోజనమాట. అంటే ఫ్రైడే. సో, ఈరోజు నేను డీమార్ట్ వచ్చాను. ఎందుకంటే నాకు కొన్ని థింగ్స్ కావాలనమాట. పూజ రిలేటెడ్ థింగ్స్ అలాగే వేరే ఏదైనా కనిపిస్తే తీసుకుందామనేసి. ర్యాండమ్‌లీ మనకి అంటే షాపింగ్ చేసేటప్పుడు ఏదైనా కనిపిస్తుంటది కదండీ! సో, గుర్తొస్తది ఇది కావాలి, ఇది కావాలి అనేసి. సో, అందుకనే డీమార్ట్ అయితే వచ్చాను. డీమార్ట్ వచ్చి 1 ఇయర్ అయిపోయిందనుకుంటాను. నేను మా సిస్టర్‌తో వచ్చాను. డీమార్ట్ అంటే అందరికీ అందరూ ఊర్లలోనూ ఉంటుంటాయి. సేమ్ ఇలానే ఉంటాయి కదా! కింద గ్రాసరీ ఉంటది. తర్వాత కిచెన్ సెక్షన్ ఉంటది. ఆ తర్వాత ఇవన్నీ సూట్‌కేస్ రిలేటెడ్ ట్రావెలింగ్ రిలేటెడ్ సామాన్లన్నీ ఇక్కడ ఉంటాయి కదా! సో, అందరిది సేమే ఉంటాయన్నమాట డీమార్ట్ అయితే. సో, యాక్చువల్లీ పూజ చేస్తున్నాం కదా! సో, పూజ చేసేటప్పుడు ఇప్పుడు నవంబర్‌లోని మనకి కార్తీక మాసం కూడా ఉండాలి కదా! సో, ఎక్స్‌ట్రా పూజలన్నీ చేస్తున్నాము. దీపాలు ఇవన్నీ సరిపోవట్లేదు. ఇంట్లోని దీపం పెడితే మళ్ళీ తులసి దగ్గర కూడా దీపం పెడతాం కదా! సో, అవన్నీ తక్కువ వస్తున్నాయన్నమాట. సో, ఎన్నున్నా కూడా తక్కువే అనిపిస్తది కదా! సో, అవన్నీ కొంచెం మళ్ళీ తీసుకుందామని అంటే ఒక్కొక్క ఎక్స్‌ట్రా సామాన్లన్నీ తీసుకుందామనేసి నేను లిస్ట్ రాసుకొనొచ్చాను. ఎక్కువ ఏం కాదు. బట్ పూజ చేసేటప్పుడు మాత్రం అవన్నీ చాలా అవసరం పడుతుంది. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయటైతే ఐస్ క్రీమ్ తింటున్నాను. బుక్ చేశాననమాట ఆటో వస్తుంది. సో, అప్పటి వరకు నేనేం చేస్తానంటే కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాను. సో, ఐస్ క్రీమ్ క్వాలిటీ అంత బాలేదు. ముందు బావుండేది. అంటే 20 రూపీసే ఎక్కడైనా కూడా. బట్ కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసేవారు. బట్ అస్సలు బాలేదు. ఎందుకు తీసుకున్నానా అనిపిచ్చింది. సో, పదండి చూద్దాము ఏమేమి తీసుకొచ్చానో. సో, ఫస్ట్ ఇదైతే కర్టెన్స్ అనమాట. డీమార్ట్‌లో కర్టెన్స్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, నార్మల్లీ మాకు చీకటుంటది ఇంట్లోని. ఎక్కువ లైటింగ్ ఉండదనమాట. సో, థర్డ్ ఫ్లోరే. బట్ ఎందుకో లైటింగ్ ఎక్కువ రాదు. సో, ఆహ్, డీమార్ట్‌లో కర్టెన్సే సరిపోతాయనమాట. అంటే ఇవి చాలా అంటే పల్చగా ఉంటాయి. ఇప్పుడు నార్మల్‌గా కర్టెన్స్ చాలా థిక్‌గా ఉంటాయి కదా! సో, అవి ఒక సెట్ కొన్నామనమాట. అది వేస్తే మాత్రం ఫుల్ చీకటొచ్చేసింది ఇల్లంతా. సో, అందుకనేసి డీమార్టే బెటర్. తక్కువ రేటు అది పక్కన పెడితే మనకి అంటే థిన్ కూడా ఉంటది క్లాత్. సో, నాకు యాక్చువల్లీ థిన్ క్లాతే కావాలి. అది డీమార్ట్‌లో అయితే సరిపోతాయనేసి తీసుకున్నాను అనమాట. 7 ఫీట్‌వి 6 పీస్ తీసుకున్నాను. అలాగే విండోస్‌కి 5 ఫీట్ వచ్చింది. విండోస్‌కి 4 పీస్ తీసుకున్నాను. ఎందుకంటే 2 విండోసే ఉన్నాయి. ఇంకొక రూమ్‌ది అంటే డోర్ అనమాట. స్లైడింగ్ డోర్ అందుకనేసి అవసరం లేదు. సో, ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మ్యాట్ తీసుకున్నాను అనమాట. ఇది అంటే మనకి డోర్ మ్యాట్ ఉంటది కదా! బయటికెళ్ళేటప్పుడు సో, అక్కడికి 100 రూపీసే అది. ఆ తర్వాత ఈ బ్యాగ్
తీసుకున్నాను పౌచ్ అనమాట. జస్ట్ కిందకెళ్తే ఫోన్ పెట్టడానికి ఇది పాకెట్‌లో పడిపోతుంది. సో, అందుకనేసి జస్ట్ అలా పౌచ్ తీసుకున్నాను. అది రూ. 200. ఇది స్టోల్ తీసుకున్నాను. ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉంటది బయట. సో, అందుకనేసి ఫేస్ కవర్ చేసుకోవడానికి ఒక సిజర్ తీసుకున్నాను. ఇది మా కుకి బేబీకనమాట. సో, తనకి చపాతీ చేయడం చాలా ఇష్టం. మేము చేస్తే చేస్తుంటది. సో, ఇది కనిపించింది కిడ్స్ సెక్షన్‌లోని. సో, అందుకనేసి కుకీ బేబీ గురించి తీసుకున్నాను. ఇది హెయిర్ డై చేసుకుంటాం కదా! సో, ఇది మా డ్యాడీకనమాట. ఇది ఒకటి కనిపించింది సెట్. ఇదొకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాను మా మమ్మీ గురించి. మా మమ్మీ గ్లాస్‌తోని వాటర్ తాగుతారు. అంటే మాకందరికీ బాటిల్ అలవాటయిపోయింది. బట్ మా మమ్మీ ఇంకా గ్లాస్ ప్రిఫర్ చేస్తారు. సో, పూజ చేసేటప్పుడు ఒకే గ్లాస్ యూజ్ చేస్తున్నాను అనమాట. అదే వాష్ చేసుకొని మళ్ళీ అదే అంటే టైం వేస్ట్ కదా! పూజ చేసేటప్పుడు 2 గ్లాసులు ఉంచుకో మమ్మీ అని చెప్పాననమాట. సో, అందుకని ఇంకో గ్లాస్ తీసుకొచ్చాను. ఇది కుకీ బేబీకి 2 సెట్స్ ఆఫ్ క్లిప్స్ అనమాట. ఇది కూడా 60 రూపీస్ తీసుకున్నారు. సో, గ్లాసులు లేవా అంటే గ్లాసులున్నాయి. బట్ అవన్నీ అంటే గెస్ట్ వచ్చేటప్పుడు అయిపోయిందనమాట. పూజలు చేసేటప్పుడు మనం నాన్ వెజ్ అవన్నీ ఏం తినం కదా! సో, అందుకని సెపరేట్‌గా ఒక గ్లాస్ ఉంచుకో ఇది నీకే ఉన్ని అని చెప్పాననమాట. సో, అందుకని అది తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ పౌచ్‌లనమాట. ఈ పౌచ్‌లు ఈచ్ 99 అనమాట. ఇది జస్ట్ అలాగా ట్రావెల్ ఎప్పుడైనా చేస్తే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా! లైక్ కాజల్ అవన్నీ అది పెట్టుకోవడానికి బావుందనేసి. ఆ తర్వాత ఇది నెయిల్ కట్టర్ ఒకటి తీసుకున్నాను. ఇది ఒక బాటిల్. ఇది 150 అనమాట. సో, ఇది కూడా మనం బయటికెళ్ళేటప్పుడు పెద్ద పెద్దవి బాటిల్స్ తీసుకెళ్తే హెవీగా ఉంటుంది కదా! సో, అందుకనేసి చిన్నదొకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది మెయిన్ అనమాట. ఇది పూజ చేసేటప్పుడు ఏదైనా ఫ్రూట్స్ ప్రసాదాలు పెట్టడానికి ఇదొక థాలి తీసుకున్నాను. ఇది 199 ఉంది కదా! సో, యాహ్! అది 199 ఇదొకటి తీసుకున్నా అనమాట. ఆ తర్వాత ఇది సెట్ ఆఫ్ 2 ఇది కొంచెం సైడ్‌కి డిజైన్ ఉంది. సో, ఇది కూడా 2 తీసుకున్నాను. ఇది 180 ఎంతో ఉంది అనుకుంటాను. ఆ తర్వాత ఇదొక చిన్న బాక్స్. ఇది 99 రూపీసే చిన్నది. జస్ట్ అలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినడానికి స్కూల్‌కనమాట మా కుక్కీ బేబీకి బావుందని తీసుకున్నాను. క్యూట్‌గా అనిపించింది. నాకు నచ్చింది. సో, నాకైతే ఏం యూజ్ లేదు. కుక్కీ బేబీకి సరిపోద్ది. స్కూల్‌కి తీసుకెళ్తదనేసి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇదొక చిన్న గ్లాస్ తీసుకున్నాను మా బ్రదర్‌కి చాయ్ తాగడానికి. సో, మేమైతే స్టీలే యూజ్ చేస్తాము. బట్ మా బ్రదర్‌కి ఇలాగ కప్‌లోని ఇస్తుంటాను. ఆ కప్ డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇప్పుడు యూజ్ చేస్తుంది. ఇరిగిపోతే మళ్ళీ ఇంకోటి ఉండదు కదా! అని ఒక ఎక్స్ట్రా. ఆ తర్వాత ఇది మనకి పూజ చేసేటప్పుడు దీపం పెడతాం కదా! సో, కింద ఆయిల్ అవన్నీ కారితే ప్లేట్‌లోనే ఉంటది కాబట్టి సో, అది ఒక సెట్ ఆఫ్ 4, 3, 7 అయినా తీసుకున్నట్టు ఉన్నాను. సో, మెయిన్‌లీ ఆ పూజ ఐటెమ్స్ గురించే వెళ్ళాను. ఆ తర్వాత చిన్న దీపాలు 2 తీసుకున్నాను. సో, అది మమ్మీ ఒకటి తీసుకురమ్మన్నారు. బట్ నేను 2 తీసుకున్నాను. సో, ఇవే ఐటెమ్స్ తీసుకున్నాను. ఎక్కువ టైం పట్టలేదు. నేను ఒక్కదాన్నే కాబట్టి ఫటాఫట్ అన్నీ చూసుకొని వచ్చేసాను. నేను మా సిస్టర్ ఎళ్తే మేము కొంచెం ఆగిపోతుంటాం అనమాట డ్రెస్సులు ఇవి అవి అనేసి. బట్ నేను అక్కడ లేడీస్ సెక్షన్‌లో అసల వెళ్ళలేదు, చూడలేదు. అంటే ఉండలేదనమాట. చూసాను బట్ అక్కడ టైం వేస్ట్ చేయలేదనమాట. ఏది కావాలో అది తీసుకొని వచ్చేసాను. సో, డీమార్ట్‌లోనే నేను చేసిన షాపింగ్ ఇదే అనమాట. ఇవన్నీ ఇంకా పెట్టేయాలి ఎక్కడ ఏ ప్లేస్‌లోనో. సో, ఇప్పుడు డిన్నర్ టైమ్ అనమాట. మమ్మీ అయితే బియ్యం నూక ఉంటది కదా! సో, దాంతోని ఉప్మా చేశారు. ఇది కొంచెం థిక్‌గా ఉంది. ఇది మేము తెచ్చాము బెంగుళూరు నుండనమాట. సో, అందుకనే థిక్‌గా ఉంది అక్కడ రైస్ అయితే. సో, మమ్మీ క్యారెట్, బీన్స్ వేసి ఉప్మా చేశారు. సో, ఇదే ఈరోజు డిన్నర్.
ఇది సాటర్‌డే వ్లాగ్ అనమాట. అంటే పూజ రోజు. సో, మమ్మీ అయితే మమ్మీ ఎప్పుడో లేస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులయిపోతాయి. సో, ఇప్పుడు మమ్మీ అయితే ప్రసాదాల్లోని పూరన్ పోలి చేస్తున్నారు బొబ్బట్లు. సో, ఆల్మోస్ట్ అన్నీ చేసేసారు. అంటే సప్త శనివార పూజల్లోని బుక్‌లోనైతే అలా ఏం లేదు. ప్రసాదాలు ఇది చేయాలి, అది చేయాలి అని. బట్ మమ్మీకి నచ్చుతుంది. అంటే ప్రసాదాలు ఏదైనా చేసి దేవుడికి పెట్టాలి అనేసి. సో, అందుకనేసి స్పెషల్‌గా ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రసాదం చేస్తున్నారనమాట. సో, ఈ వీక్ బొబ్బట్లు చేస్తున్నారు. సో, నేనిప్పుడేం చేస్తున్నాననంటే ప్లేట్స్‌కి ఇవన్నీ స్టిక్కర్స్ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి మళ్ళీ చేస్తే ఆ స్టిక్కర్స్ హాఫ్ హాఫ్ ఉండిపోతాయి కదా! సో, అందుకని ముందుగానే తీసేసి ఆ తర్వాత వాష్ చేసేసి ఇంకా నేనన్నీ ప్రసాదాలు చేసేవన్నీ పెడతా అనమాట దేవుడి దగ్గర. సో, అది నా వర్క్. సో, ఇంకన్నీ దీపాలు చేయడం అవన్నీ మమ్మీయే చేస్తారు. నాకు రాదు. ఏదో చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటాను. అంటే సప్త శనివార పూజల్లోని ప్రసాదాలనంటే ఇప్పుడు మనకి చలివిడి చెయ్యాలి. చలివిడి తర్వాత పానకం చేయాలి ఇంపార్టెంట్. ఆ తర్వాత వడపప్పు ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత లడ్డూస్ ఉంటాయి కదా! దానికేదో అంటారు కదా! ఒక ఐటెము. ఏదో లడ్డు, తిల్కా లడ్డు అంటారు హిందీలోని. సో, తిల్కా లడ్డూకి నాకు తెలుగులోని ఏమంటారో గుర్తు రావట్లేదు. సో, ఆ లడ్డు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకేదైనా ప్రసాదాలు మనం చేయాలి అనుకుంటే మనం చేసుకోవచ్చు. అది మన ఇష్టము. సో, మమ్మీకి ఏంటంటే అన్ని వీక్స్‌లోని ఏదో ఒక వేరేగా ప్రసాదం చేయడం మమ్మీ అనుకున్నారు. సో, అందుకని మమ్మీ చేస్తున్నారనమాట. లాస్ట్ వీక్ కూడా మమ్మీ పాయసం చేశారు. సో, ఇది మాది ఫిఫ్త్ వీక్ అనమాట. 4 వీక్స్ అయిపోయింది ఫిఫ్త్ వీక్. ఆ తర్వాత ఇంక రిమైనింగ్ 3 వీక్స్ కదా! సో, లాస్ట్‌కి ఉద్యాపన 8 వీక్‌లోని. సో, ఇది ఫిఫ్త్ వీక్ ఈరోజు. సో, తులసి మాల అయితే దొరకలేదు. అంటే 2 టైమ్స్, 3 టైమ్స్ దొరికింది. బట్ ఈసారైతే దొరకలేదు. అది చెప్పలేము ఏదుంటదా, ఏదుండదా మార్కెట్‌లో అనేసి. సో, మా కింద అంటే షాప్ ఉంటదనమాట. అన్నీ దొరుకుతుంటాయి. బట్ ఈసారి తులసి మాల దొరకలేదు. సో, దొరికినవి అన్నీ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చేసాను. అవన్నీ పనులు నావన్నమాట తీసుకురావడం. ఇంకా మమ్మీ వంటలు అవన్నీ చేయడం మమ్మీ వర్క్ అనమాట. సో, ఇక్కడ మేమైతే దేవుడిని సర్దేసుకున్నాము. అన్నీ పెట్టామనమాట. పూజ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాము. సో, తిల్కా లడ్డు అని చెప్పాను కదా! సో, నువ్వులనమాట. నువ్వుల లడ్డు మమ్మీ చేశారు. ఆ తర్వాత చలివిడి చేశారు. పానకం, ఆ తర్వాత వడపప్పు, బెల్లం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ దేవుడికి ప్రసాదంలోని. సో వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం వృద్ధాశ్వయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభువే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సుధతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవన రూపవతే నమః. సో, ఫస్ట్ అయితే గణేష్ పూజ అయిపోయింది. ఇప్పుడైతే మన దీపాలన్నీ వెలిగించుకుంటాము. సో, ముందే ఆయిల్ అవన్నీ వేసేస్తుంటే ఇలా అయిపోతుందనమాట. అంటే నానిపోయినట్టు అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ మనము ఆయిల్ అయితే వేయట్లేదు. మనకి హాఫ్ పూజ అయిన తర్వాత బుక్‌లో రాసుంటది కదా! సో, ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి అనేసి. సో, అప్పుడు అంటే దీపాలు ఎలిగించుకోవాలని ఆ టైంలో మమ్మీ దీపం అయితే ఎలిగిస్తారనమాట. సో, అదే అనమాట ఈ ప్రాసెస్‌లోని అంటే బుక్‌లో ఏముందో అది మేము ఫాలో అయిపోతున్నాము. అందరికీ తెలిసిందే. చాలామంది చేస్తారు కదా! సప్త శనివారాల పూజ. సో, యాక్చువల్లీ ఏం చెప్పాలంటే ఇది మా ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడు చేయలేదు ముందు.
షోడోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకः శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వరూపో భగవాన్ సుప్రీత సప్రసన్నో భరదో భవతు. శ్రీ వెంకటేశ్వర దేవ ప్రసాదం శిరసా గృహన్నమి. ఇంట్లోని ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఆ రోజంతా ఎంత బావుంటది కదా! పాజిటివ్ వైబ్స్‌లా అనిపిస్తది. అంటే చాలా డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి. టెంపుల్‌కెళ్ళినా కూడా ఒక డిఫరెంట్ అంటే ఎనర్జీ ఉంటది కదా! పాజిటివ్ ఎనర్జీ. సో, చాలా ఇష్టం నాకైతే పూజలవన్నీ. సో, పూజైతే అవ్వలేదనమాట. మమ్మీ మెయిన్ పూజ అంతా చేసేసారు. ఇప్పుడైతే ఇంకా బుక్‌లోని ఇంకా ఉంటాయి కదా! మంత్రాలవన్నీ అవన్నీ చదువుతున్నారు. టైం పడతది. సో, ఆ టైంలో నేనేం చేస్తున్నానంటే చాయ్ పెట్టేసాను. ఎందుకంటే చాయ్ ఈజ్ వెరీ మస్ట్ అనమాట. మార్నింగే చాయ్ ఉండాలి, తాగాలి. సో, ఈరోజు ఇంకా లేట్ అయింది కదా! సో, అందుకని ఇప్పుడు నేనైతే చాయ్ పెట్టేసాను. ఇప్పుడు పూరన్ పోలి చేసాం కదా! బొబ్బట్లు. సో, అవే బ్రేక్‌ఫాస్ట్‌లో తింటామనమాట. ఆ తర్వాత లంచ్‌లోని కూడా చాలా సింపుల్‌గా ఉంది. వెజ్ కర్రీ అనమాట. వెజిటబుల్ కర్రీ. సో, ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయో అన్నీ యూజ్ చేసేసాము. మార్కెట్‌లో ఏమేమి వస్తున్నాయో స్వీట్ ఆలు, నార్మల్ ఆలు, ఆ తర్వాత కంద అంటారు కదా! అది కూడా వేసాము. ఆ తర్వాత కొత్తగా గోరుచిక్కుడు అంటారు కదా! సో, అది కూడా బాగా దొరుకుతున్నాయి. అది కూడా వేసాము. సో, ఇవన్నీ మమ్మీయే చేశారు. నాకు అంత ఐడియా లేదు. ఆ తర్వాత గ్రేవీ కర్రీ చేసేసి రైసే. ఇంకేం చెయ్యమనమాట. సో, దీంట్లోని ఆనియన్స్ అవన్నీ కూడా వేయలేదు. ఎందుకంటే ఈరోజు పూజ కాబట్టి సింపుల్‌గా పూజల్లో చేసుకునే అంటే లంచ్ అనమాట. సో, రైస్ అండ్ వెజ్ కర్రీ ఈరోజు మా లంచ్‌లో అనమాట. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. మమ్మీ ఇప్పుడు కర్రీ చేస్తున్నారు. టైం కూడా చాలా ఎక్కువైపోయింది. పూజ మాకు 1 ½ అవర్ టైం పట్టిందనమాట. సో, అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది. ఏంటో తెలీదు. సాటర్‌డే మాకనమాట ఇక్కడ వెజిటబుల్స్ మార్కెట్ పెడతారు. సో, సాటర్‌డే రోజే. అందుకనేసి నేనొచ్చాను కిందకి తీసుకుందామనేసి. అంటే వెజిటబుల్స్ ఈ ఈసారి ఎక్కువగా ఏం తీసుకోవడానికి లేదు. ఒక 4, 5 ఐటెమ్స్ అయితే చాలనమాట. మమ్మీ చెప్పారు లిస్ట్ రాసేసుకొని నేను తీసుకొచ్చేస్తుంటాను. సో, తక్కువే కాబట్టి ఇలాగొక 10 కాదు 15 మినిట్స్‌లోనే కొనేసి రావచ్చు. సో, వెజిటబుల్స్ ఇక్కడ తీసుకోకపోతే ఇంక మార్కెట్‌లోని అంతగా ఫ్రెష్ ఉండవనమాట.